జరుగుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ రవినాయుడు గారు. సప్తగిరి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇప్పుడు విన్నారు మీరు ముగ్గురు మాట్లాడినటువంటి వర్షం విన్నారు. మస్తానరావు గారు మాట్లాడారు, చిన్నపరెడ్డి గారు మాట్లాడారు, అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు మాట్లాడారు. సో ఓవరాల్గా ఏంటి అసలు నిజంగా రోజా అవినీతికి పాల్పడలేదా? ఆడుదాం ఆంధ్ర పేరుతోటి చిన్నపరెడ్డి గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలన్నీ కూడా బయటకు వచ్చేసాయా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రగా విరాజిల్లుతోందా? ఈ 120 కోట్ల రూపాయలతోటి క్రీడాకారులు అద్భుతమైనటువంటి ప్రదర్శన కనపరుస్తున్నారా? ఏం జరిగింది అసలు గ్రౌండ్ లెవెల్లో, మీరేమంటారు? అవును, ఆడుదాం. ముందుగా ఫ్యాన్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో మట్టిలో మాణిక్యాలను బయటికి తీసినారట. ఇంకో వాళ్ళు కానీ వదిలిపెడితే మాట్లాడడానికి విరాట్ కోహ్లీని కూడా మేమే ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా సెలెక్ట్ చేసినాము. ఆ శుభ్మన్ గిల్లు, ఈ శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ కూడా మేము ఆడుదాం ఆంధ్రాలోనే తయారు చేసి రెడీ చేసి మన ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మేమే తెచ్చినాము అంటది రోజా. 120 కోట్ల రూపాయలతో డొక్కు బ్యాట్లు, డొక్కు బాళ్ళు, గ్లౌజులు, ప్యాడ్లు ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? ఏ గోడౌన్లో దాచిపెట్టారు, ఎవరికి ఇచ్చినారు? ఏ గోడౌన్లో దాచిపెట్టారు, ఎవరికి ఇచ్చినారు? ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్లు ఖర్చు పెట్టారు. భోజనాల పేరుతో, కూల్ డ్రింక్స్ పేరుతో, గ్రౌండ్ల పేరుతో, కటౌట్ల పేరుతో, పోస్టర్ల పేరుతో, ప్రచారానికి యాడ్ల పేరుతో 120 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడాకారుల యొక్క ఉత్సాహం పెరగల, వాళ్ళ నైపుణ్యం పెరగలేదు. రోజా మేకప్ మాత్రం బాగా పెరిగింది. టన్నులుగా క్యారింగ్ లవ్లీలు, టన్నులుగా లిప్స్టిక్లు, టన్నులుగా బొట్టు బిల్లులు, టన్నులుగా ఫేస్ వాష్లు, ఇవన్నీ ఇంట్లో పోయి దాచిపెట్టి ఉంటది. ఏం నథింగ్. 120 కోట్లు మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. ఈ 5 ఏళ్ల పరిపాలనలో 2019 నుండి 24 వరకు అవినీతి జరగినటువంటి శాఖ అంటూ లేదు. చివరికి జగన్ అన్న సర్వే రాళ్ల పైన కూడా ఆయన బొమ్మలు. ఎవరిచ్చారు నీకు అధికారం? సర్వే రాళ్ల పైన జగన్ అన్న బొమ్మల. డబ్బు ఖర్చు కాలేదా? 700 కోట్లు ఖర్చు అయింది సర్వే రాళ్ళ కొనుగోలు కోసం. గ్రానైట్ రాళ్ళు కొని దానిపైన సర్వే రాళ్ళ పైన జగనన్న బొమ్మలో నిన్నే నమ్ముకున్నాం జగనన్న అనే స్టిక్కర్లు ఇంటింటికి కాటికిచ్చేది, దాంట్లో అవినీతి. జగనన్న ఇళ్ల కోసం ప్రభుత్వ భూమిని కొనుగోలు చేయడం, దాంట్లో డబ్బులు. లిక్కర్ స్కాము 6,000 కోట్లు, మైనింగ్ స్కాము 6,000 కోట్లు. లిక్కర్ బ్రెవరేజెస్ కార్పొరేషన్ ఎండి సాంబశివారెడ్డి, ఆయన ఎవరు జైలుకి పోయిరాలా? వెంకటరెడ్డి జైలుకి పోలా? ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన కేసులు నమోదు కాల? శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఈ చెత్త తరలించే ఆటోలు, ఈ ఆటోలు కొనుగోలు అవినీతి జరగలా? ఎక్కడ జరగ? ఆయన సంజయ్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీజీ సెల్ ఫోన్ కొనుగోలు, ల్యాప్టాప్లు కొనుగోలు సస్పెండ్ కాలా? ఒకట. అదే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ డబ్బులు హేమచంద్రారెడ్డి అవినీతి పాల్పడలా? చిక్కీలు కొనుగోలు అవినీతికి పాల్పడలా? చిక్కీలు గేసేటువంటి ఆ కవర్ల పైన జగన్ అన్న బొమ్మలా? చిక్కీలు కొనుగోలు కవర్ల పైన జగన్ అన్న బొమ్మలా? బ్యాగులు విద్యా దేవుని పేరుతో బ్యాగులు కొనుగోలు చేసిన దానిపైన జగన్ అన్న బొమ్మలు, పుస్తకాల పైన జగనన్న బొమ్మలు. ఇప్పుడు ఏంది ప్రచారం? ఏంటి క్రీడాకారులు ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మీరు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నారు మీరు. మరి ఏంటి మీ ఊర్లో కూడా మట్టిలో మాణిక్యాలు ఏమైనా బయటకు వచ్చినాయా? మీకు చూసారా? ఇందాక చెప్పారు కదా చిన్నపరెడ్డి గారు, ఎవరో కానీ చెక్క